తెలుగువారికి మరో అరుదైన గౌరవం దక్కింది. తెలుగు జాతి ఆరాధ్య నటుడు, అందరి వాడు, ప్రజాసేవకే జీవితం అంకితం చేసిన అజాతశత్రువు మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ అవార్డు వరించింది. చిరంజీవిని దేశంలోనే రెండవ అతిపెద్ద అవార్డు పద్మభూషణ్ వరించడం విశేషం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సందర్భంగా సంబరాలు అంబరాన్నంటాయి. చిరంజీవి అభిమానులతో పాటుగా సామాన్య ప్రజలు కూడా ఈ సందర్భంగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు మెగాస్టార్కు పద్మవిభూషణ్ దక్కడం వెనుక ఆయన అవిరళ కృషి ఎంతుందో అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆయన లైఫ్ జర్నీ కూడా అతి సాధారణ స్థాయి నుండి మెగాస్టార్ వరకు ఎలా సాగింది ఈ స్టోరీలో చూద్దాం. తెలుగువారి ఆరాధ్య నటుడు, సౌత్ ఇండియా సూపర్ స్టార్, దశాబ్దాలుగా సామాజిక సేవలో తరిస్తున్న రియల్ హీరో మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. పద్మవిభూషణ్ అవార్డుతో కేంద్రం ఆయనను గౌరవించింది. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు అంటే జనవరి 25న పద్మ అవార్డులు ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఈ అవార్డుల ప్రకటన తెలుగు సినీ ప్రేక్షకులకు మాత్రం ప్రత్యేకంగా ఉంటుందని ముందు నుంచి ప్రచారం జరిగింది. ఈ ఏడాది ప్రకటించే పద్మ పురస్కారాలలో చిరంజీవికి దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారంగా భావించే పద్మవిభూషణ్ వరించబోతోందని ప్రైమ్ 9 గతంలోనే చెప్పింది. పట్టుదల, పోరాడే తత్వముంటే ఒక సామాన్యుడు సైతం శిఖరాగ్ర స్థానాన్ని అధిరోహించవచ్చు అనే ఒక గొప్ప పాఠాన్ని యావత్ భారతదేశ ప్రేక్షకులకి తెలియజేసిన ఒకే ఒక రియల్ హీరో చిరంజీవి. ఆయన కెరియర్లో చేయని పాత్ర లేదు, ఆయన చూడని సక్సెస్ లేదు, ఆయన కొట్టని రికార్డ్ లేదు, ఆయన సాధించని సక్సెస్ లేదు. కాలం తలపై తన శకాన్ని సంతకంలా మార్చుకున్న రియల్ హీరో చిరంజీవి. ఇండస్ట్రీలో స్టార్ హీరోలు రాజ్యమేలుతున్న సమయంలో ఏ తోడు లేకుండా, ఎవరి అండ అవసరం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కష్టాన్ని నమ్ముకుని సాధించాలి అనే దృఢ సంకల్పంతో ఇండస్ట్రీకి వచ్చి డాన్సులు, ఫైటింగ్లతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన ఒకే ఒక్కడు కొణిదల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి. ఆయన ప్రస్థానంలో ఎన్నో ఆటంకాలు వచ్చినా ఎదురించాడు. మహామహులను వెనక్కి నెట్టి చివరికి మెగాస్టార్గా ఎదిగారు. కేవలం నటనతోనే కాకుండా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టి ఎంతో మందికి ప్రాణం పోశారు చిరంజీవి. ప్రకృతి విపత్తుల వేళ కోట్ల రూపాయల విరాళమిచ్చారు. తెలుగు జాతికి చిరంజీవి చేసిన సేవలు వెలకట్టలేనివి. ఇండస్ట్రీలో ఎంతమంది నటులు ఉన్నా, కొత్త స్టార్ హీరోలు వచ్చినా ఇప్పటికీ ఎప్పటికీ చిరంజీవి మాత్రం ఒక్కడే ఉంటాడు. ఆయన నటనని క్రాస్ చేసే నటుడు గాని, తన గ్రేస్ని టచ్ చేసే హీరో గాని ఇంకా పుట్టలేదనే చెప్పాలి. ప్రజాసేవలో 2 తెలుగు రాష్ట్రాల మన్ననలు అందుకున్న ఏకైక రియల్ హీరో చిరంజీవి. సుమారు 155 సినిమాలకు పైగా హీరోగా చేసిన చిరంజీవి ఎంతో మందికి ఆదర్శప్రాయం కూడా. ఒక పక్క తెలుగు సినీ పరిశ్రమకు, మరోపక్క తెలుగువారికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2006లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
ఇక ఇప్పుడు చిరంజీవిని పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించడంతో మెగా అభిమానులతో పాటు తెలుగువారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చిరంజీవి. కోవిడ్ సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి మోదీ ప్రభుత్వం మెగాస్టార్ను పద్మవిభూషణ్తో గౌరవించింది. లాక్డౌన్ టైంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు నిత్యావసరాలు అందజేశారు చిరంజీవి. సినీ కార్మికులతో పాటు కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడిన సామాన్య ప్రజలను ఆదుకునేందుకు అంబులెన్స్, ఆక్సిజన్ సదుపాయాలను ఉచితంగా కల్పించారు. కాంగ్రెస్ హయాంలో పద్మభూషణ్ అందుకున్న చిరంజీవి ఇప్పుడు బీజేపీ సర్కార్ ఆయన్ను పద్మవిభూషణ్తో సత్కరించింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్లో సంబరాలు మొదలయ్యాయి. చిరంజీవి నామస్మరణతో తెలుగు రాష్ట్రాలు ఊగిపోతున్నాయి.